నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్ఎంపీల డాక్టర్ల సంఖ్య చాలా ఎక్కువ ఇతర జిల్లాలతో పోలిస్తే. మరి ఆర్ఎంపీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మారుమూరు ప్రాంతాల్లో కూడా వీళ్ళ వైద్యం చాలామంది సామాన్యులకి అందుబాటులో ఉండే అవకాశం. పల్లెల్లో అయితే ఆర్ఎంపీ డాక్టర్లనే ఆశ్రయిస్తారు. కానీ ఆర్ఎంపీలను ఆశ్రయించేది సామాన్యులే కాదు, ఉద్యోగస్తులు, దగ్గరలో వివిధ విభాగాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళే పరిస్థితులు కూడా ఇటీవల కాలంలో వినిపిస్తుంది. మరి ఈ ఆర్ఎంపీల్ని టార్గెట్ చేసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ అనే పేరుతో. ఒక మాయ లేడీ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలకి ఫోన్ చేసి, మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ మీద రిపోర్ట్ రాయాలి, రిపోర్టు డిఎంఎన్హెచ్ఓకి పెట్టాలంటే, ఫేవర్గా రాయాలంటే 10,000 నుండి 15,000 రూపాయలు లంచం ఇస్తేనే మీకు రిపోర్టు ఫేవర్గా రాస్తా, లేదంటే రిపోర్ట్ రాయను. ఏలూరు డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ పేరుతో అసిస్టెంట్ సూపరింటెండెంట్ మీనా అనే పేరుతో ఆడియో కూడా లీక్ అయింది. మరి ఆ మాయలేడి బెదిరింపులు, ఒక ఆర్ఎంపీ డాక్టర్కి బెదిరింపులు. మరి ఏలూరు డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ చెప్పుకుని మీనా అనే ఒక మహిళ, మరి ఆమె దొంగ. ఒక విధంగా చెప్పాలంటే ఒక మాయలేడి అని చెప్పాలి. ఈమె ఆర్ఎంపీ డాక్టర్లకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఈ విధమైన బెదిరింపులతో వాళ్ళని భయపెట్టే పరిస్థితి చేస్తుంది. మరి ఆర్ఎంపీలు కూడా ఒక విధంగా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ అనగానే భయపడతారు. ఎందుకంటే వీళ్ళ మీద రిపోర్ట్లు, రికార్డులు, వీళ్ళు చేసే వైద్యం సర్వే, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, ఏమేమి ఇంజక్షన్లు వాడుతున్నారు, ఏమేమి మందులు ఇస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేయాలి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ వాళ్ళు. అందుకని చెప్పి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ అంటే ఆర్ఎంపీ డాక్టర్లో కొద్దిగా హడలు ఏర్పడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒక మాయలేడి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఒక 2-3 ఆర్ఎంపీలకు ఫోన్ చేసి వాళ్ళకి 10,000 నుండి 15,000 రూపాయలు లంచం ఇస్తే మీ మీద రిపోర్టు డిఎంఎన్హెచ్ఓకి ఫేవర్గా రాస్తానని చెప్పి, అది కూడా ఏలూరు డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి అని మాత్రమే ఆ మీనా అనే అమ్మాయి ఆ ఆర్ఎంపీ డాక్టర్లు బెదిరిస్తూ ఆడియో లీక్ అయింది. ఆడియో ఎక్స్క్లూజివ్గా ఎంటీవీ కూడా వచ్చింది. మరి మీన్స్ ఆ ఆడియోని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. మరి ఈ విధంగా మాయలేడీలు ఎక్కువైపోయారు ఇటీవల కాలంలో. బెదిరింపులకి రకరకాల మాయలు, అనేక రకాలుగా ఎదురు వ్యక్తిని భయపెట్టే పరిస్థితులు అయితే ఆర్ఎంపీ డాక్టర్ల నుండి ఇలాంటి వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ఇవాళ చాలా చోట్ల బెదిరింపు చేయటం, వాళ్ళు అనేక రకాలుగా డబ్బులు డిమాండ్ చేయటం, రెగ్యులర్గా చేసేవాళ్ళు వేరు వాస్తవంగా, కానీ నకిలీల దందా కూడా పెరిగింది. ఈ మాయలేడి ఇప్పుడు ఫోన్ చేసి మరి 10,000-15,000 ఇస్తే మీ ఆర్ఎంపీ డాక్టర్ సర్టిఫికేట్ మీద, లేదంటే ఆర్ఎంపీ వైద్యం మీద నేను ఫేవర్గా డిఎంఎన్హెచ్ఓకి ఇస్తాను అని చెప్పి ఒక ఆర్గ్యుమెంటు, ఒక ఆడియో ఎంటీవీకి అందింది ఎక్స్క్లూజివ్గా. ఆ ఆడియోని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. మరి దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు, డిఎంఎన్హెచ్ఓ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ మాయ లేడీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఆర్ఎంపీలు కూడా వైద్యాన్ని చట్టబద్ధతతో నిర్వహించాలి తప్ప ఏదో ప్రజల్ని అమాయకులను చేసి రకరకాల వైద్యం అందించి ప్రజల ప్రాణాలతో చెలగడం విధానం పైన డిఎంఎన్హెచ్ఓలు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇలాంటి మాయ లేడీల పట్ల అప్రమత్తంగా ఉండాలనేది. మరి ఈ మహిళ బెదిరిస్తున్న విధానం ఏంటో ఒకసారి ఎంటీవీలో వచ్చిన ఎక్స్క్లూజివ్ ఆడియో ఏంటో గమనించండి. బ్యాక్ చేసి మీకు రిపోర్ట్ అంతా పెడతాను. అలాగే ఏం లేదు, మీరు ఏం చేయమంటారు చెప్పండి మేడం. నాన్న నేను చెప్తున్నాను కదా, ఫార్మాలిటీస్ అయితే నేను 10 to 15 తీసుకుంటాను, తెలుసు కదా. ఓకే. సో చెప్పు, దాన్ని బట్టి నువ్వు ఏమి ఇవ్వగలవో చెప్పు. నాకు ఓకే అయితే ఓకే, లేకపోతే లేదు, అంతే. నిన్నేమి ఇబ్బంది పెట్టను. ఓకే. మీరు ఎక్కడి నుంచి? భీమవరం నుంచి అండి? ఏలూరు నాన్న. ఏలూరు అండి? ఆమా. ఓకే అండి. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడేది? నేను మీనాని మాట్లాడుతున్నాను నాన్న, డిఎంహెచ్ఓ ఆఫీస్, నర్సింగ్ సూపరింటెండెంట్.
ఓకే అండి. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం నన్ను? నాన్న నా ఫార్మాలిటీస్ ప్రకారం ఇస్తే నేను ఇప్పుడు కంప్లీట్ రిపోర్ట్ నీకు వెంటనే సబ్మిట్ చేస్తాను. ఓకే అండి. అర్థమవుతుందా? నేను బ్యాక్ చేసేస్తాను. ఎవరు వచ్చినా సరే మేడం వచ్చారు ఆల్రెడీ చెక్ చేశారు నన్ను అని చెప్పొచ్చు నువ్వు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారండి? నాన్న నేను అవన్నీ నీకు రిపోర్ట్ పెడతానని చెప్తున్నాను కదా నేను. ఓకే మేడం, ఒకసారి పెట్టండి మేడం. రిపోర్ట్ పెడితే ఒకసారి నేను చూసి మీరు ఏం చేయమంటే చేస్తాను. నాన్న నేను రిపోర్ట్ నేను ఇప్పుడు పెట్టను, నేను ఫార్మాలిటీ వేసిన తర్వాత నేను సెండ్ చేస్తాను నేను. ఓకే అండి. ఫార్మాలిటీ ఏం చేయమంటారు ఇప్పుడైతే? నేను చెప్తున్నాను కదా, నేను 10 to 15 అయితే తీసుకుంటాను నాన్న. నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పు, ఎందుకంటే నేను ఎంప్లాయీని, మీ ల్యాబ్స్ నాకు తెలుసు. సో దాన్ని బట్టి మాట్లాడంతే. ఓకే సార్, మనం ఆలోచించుకోవడం టైం ఇవ్వండి. ఆలోచించుకొని సడన్గా అంటే చెప్పలేను కదా మీరు. నాన్న నేను ఏం 15 lakhs అడగట్లేదు కదా మిమ్మల్ని. అదే మీరు 15 lakhs అడగట్లేదు, థౌజండ్స్ అడుగుతున్నారు కదా. మరి అది అంటే చూసుకోవాలి కదా మీరు. నా మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఏంటో చూసుకొని దాన్ని బట్టి నేను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్య